క్వశ్చన్ ఏంటంటే లవ్ గొప్పదా ఫ్రెండ్షిప్ గొప్పదా? ఫ్రెండ్షిప్ గొప్పది. లవ్ లో బ్రేకప్ ఫ్రెండే కదా వచ్చి మాట్లాడేది. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిపే ఆఫ్ కోర్స్ ఫ్రెండ్షిప్. పల్లె గొప్పదా పట్నం గొప్పదా? పల్లెటూరు స్వచ్ఛమైన గాలి మళ్ళా నేచర్ కూడా మంచిగా ఉంటుంది. పల్లె గొప్పది. ఎందుకంటే ఎంత టౌన్స్లో ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ పల్లెకి వచ్చే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. మరి సండేస్ కూడా ఇక్కడే స్పెండ్ చేస్తుంటారు. సేమ్ కాపీ పేస్టా? ఏదైనా ఇష్యూస్ కానీ వస్తే జాయింట్ ఫ్యామిలీ అయితే అందరూ కలిసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. పల్లెనే గొప్పదని. నేను కూడా విలేజ్ నుండి వచ్చిన, సో నాకైతే కంపేర్ చేస్తే పల్లెనే గొప్పది అనిపిస్తుంది మ్యాక్సిమం. మన ఇండియన్ కల్చర్ అండ్ వెస్టర్న్ కల్చర్ అంటూ ఉంటాయి కదా, సో ఇండియన్ కల్చర్ గొప్పదా అండ్ వెస్టర్న్ కల్చర్ గొప్పదా? మనం ఇండియన్స్ కాబట్టి ఇండియన్ కల్చరే ఇష్టం అనుకుంటారు. మేబీ అక్కడ ఉన్న వాళ్ళకి అదే ఇష్టం. మేబీ అక్కడ పీసెస్ కూడా ఇక్కడ వాడుతుంటారు, తప్పులేదు. కానీ మనం ఇండియాకి రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఇండియన్ కల్చరే గొప్పది. కంపారిజన్ చేయడం అనేది కష్టం, దేనికి దానికి ప్రియారిటీ ఉంటుంది. లవ్ మ్యారేజ్ బెటరా అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? ఏ మ్యారేజ్ అయితే బాగుంటుంది? లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే ఆల్రెడీ ముందే అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. అరేంజ్ మ్యారేజ్ అయితే తర్వాత అండర్స్టాండింగ్ చేసుకొని అది ఉంటుంది కాబట్టి ఏదైనా ఓకే, రెండో ఒకటే. అండర్స్టాండింగ్ కపుల్స్ ఉంటే ఏదైనా ఫ్యూచర్ దాంట్లో ఏముంది. జాయింట్ ఫ్యామిలీ బాగుంటుందా అండ్ సపరేట్ లైఫ్ బాగుంటుందా? ఆల్వేస్ ఐ విల్ చూస్ జాయింట్ ఫ్యామిలీ, బట్ ఒకవేళ అండర్స్టాండింగ్ అనేది లేకపోతే సపరేట్ ఫ్యామిలీ అనేది బెటర్. జాయింట్ ఫ్యామిలీయే బెటర్. జాయింట్ ఫ్యామిలీయే బెటర్ మ్యాక్సిమం. ఎందుకంటే అన్ని రిలేషన్స్ తెలుస్తాయి, ఎథిక్స్ తెలుస్తాయి, వాల్యూస్ తెలుస్తాయి. వాయిస్ మాది చాయిస్ మీది ప్రోగ్రామ్ నుంచి మా క్వశ్చన్ ఏంటంటే లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ బెటర్. అరేంజ్ మ్యారేజ్, ఎందుకంటే ఏ గొడవలు వచ్చినా పేరెంట్స్ కన్విన్స్ చేస్తారు అట్లా. లవ్ అండ్ అరేంజ్. మనీ విలువైందా టైం విలువైందా? టైం విలువైంది. టైం ఇస్ గోల్డ్. టైం విలువైందా? మనీతో టైం తీసుకురాలేమండి. టైం ఉంటే మనీ ఎంత సంపాదించుకోవచ్చు. జాయింట్ ఫ్యామిలీ హ్యాపీ లైఫ్గా ఉంటుందా అండ్ సపరేట్ లైఫ్ హ్యాపీగా ఉంటుందా? అంటే ఉమ్మడి కుటుంబం బాగుంటుందా, సపరేట్ లైఫ్ బాగుంటుందా? జాయింట్ ఫ్యామిలీ ఇస్ బెటర్. ఉన్న కొన్ని రోజులైనా ఎవరు అందరితో కలిసి హ్యాపీగా ఉండి పోవడమే బెటర్. జాయింట్ ఫ్యామిలీ బెటర్, ఎందుకంటే అందరు కలిసి సుఖంగా ఉంటారు కాబట్టి. జాయింట్ ఫ్యామిలీ. మీకు ఒక ₹1,00,00,000 దొరికాయి అనుకోండి, ఏం చేస్తారు? 50% హెల్ప్ చేస్తాను, 50% నా యూస్కి. 80% నాకు, 20% వేరే వాళ్ళకి. మీరు చెప్పండి, ఒక ₹1,00,00,000 దొరికాయి అనుకోండి, ఏం చేస్తారు? అన్ని పేదలకి పనిచేస్తా. ఫ్రెండ్షిప్ గొప్పదా లవ్ గొప్పదా? ఫ్రెండ్షిప్ ఇస్ గొప్పది, ఎందుకంటే ఫ్రెండ్షిప్లో ఏ గొడవైనా మళ్ళీ కలుసుకుంటాం. అదే లవ్లో అయితే విడిపోతారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సేనా? ఈ ఇద్దరులో ఎవరు బెస్ట్? ది బెస్ట్ అంటే ఏం చెప్పలేం. అంటే ఫ్రెండ్స్లో అందరు గొప్పవారే. మా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళే. ఓకే, సో వీళ్ళిద్దరితో నీకున్న మంచి మెమరీ ఏంటంటే? మంచి మెమరీ, ఫర్ ఎవర్ మెమరీ, ఎప్పుడు మర్చిపోలేదంటే మొన్న మేము డ్యాన్స్ చేసాము, అదే మా బెస్ట్ అండ్ ఎవర్ మెమరీ. ఉమ్మడి కుటుంబం బాగుంటుందా, సపరేట్ లైఫ్ బాగుంటుందా? ఉమ్మడి కుటుంబం. ఒకరికి ప్రాబ్లం వస్తే ఇంకొకరితో షేర్ చేసుకుంటారు. ఉమ్మడి కుటుంబమే బాగుంటుంది. ఒకరి ప్రాబ్లం ఇంకొకరు షేర్ చేసుకోవచ్చు కదా. జాయింట్ ఫ్యామిలీ బెటర్. లవ్ మ్యారేజ్ బాగుంటుందా అండ్ అరేంజ్ మ్యారేజ్ బాగుంటుందా? అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అయితే మనది మనం చూసుకోవాలి. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే మన పేరెంట్స్ ఏది కష్టం వచ్చినా కానీ వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. సేమ్. ఫ్రెండ్షిప్ గొప్పదా లవ్ గొప్పదా? ఫ్రెండ్షిప్ గొప్పది. ఫ్రెండ్షిప్. లవ్ ఎప్పుడు మోసం చేస్తారో తెలియదు, కానీ ఫ్రెండ్స్ ఎప్పుడు మన లైఫ్ లాంగ్ ఉంటారు. మనీ విలువైందా టైం విలువైందా? టైం విలువైంది. ఒక్కసారి టైం కోల్పోతే మళ్ళీ టైం తిరిగి రాదు.